కర్నూలు జిల్లా బనవాసులు నవోదయ విద్యాలయంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఫేక్ అడ్మిషన్స్ చేస్తారని విద్యార్థి సంఘ నాయకులు ఉదయ్ శేఖర్ తెలిపారు. విద్యాలయం ముందు ధర్నాకు దిగారు. జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఫేక్ టీసీలకు ప్రవేశాలు ఇవ్వడం అంటే, ఫేక్ టీసీలతో విద్యార్థులను మోసం చేయడం అంటే అరికట్టాలి. ఫేక్ టీసీల ప్రవేశాలను వెంటనే అరికట్టాలి. ఫేక్ టీసీల ప్రవేశాలను వెంటనే కోచింగ్ సెంటర్ వెంటనే ప్రభుత్వం ఉపాధ్యాయుల నుండి కాజాబాజా గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. విక్టర్ నవోదయ కోచింగ్ సెంటర్ పై ఫేక్ టీసీలతో ప్రభుత్వాన్ని మోసం చేయడం అంటే ఫేక్ సెంటర్ల మాఫియాను అరికట్టాలి. న్యాయం చేయాలి. జిల్లా కలెక్టర్ గారు పేద బడుగు బలహీన విద్యార్థులకు న్యాయం చేయాలి. జిల్లా కలెక్టర్ గారు మంత్రిత్వ శాఖ నుండి మేము ఒకటే అభ్యర్థిస్తూ ఉన్నాం. నవోదయ విద్యాలయ సమితిలో 6వ తరగతి ప్రవేశానికి కేవలం ప్రతి నవోదయాలకు 50 సీట్లు మాత్రమే పరిమితంగా ఉంటాయి. ఈ పరిమితానికి దాదాపు జిల్లా వ్యాప్తంగా కూడా ఎంట్రన్స్ టెస్టుకు అనేక ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి నుంచి కూడా అనేక మంది వేల మంది విద్యార్థులు ఈ యొక్క పాఠశాలకు అప్లై చేసుకుంటున్న పరిస్థితి ఉన్నప్పటికీ ఎమ్మిగనూరులో ఉన్నటువంటి ఓ ప్రైవేటు కోచింగ్ సెంటర్కు మాత్రమే దాదాపు 60 సీట్లలో 30 సీట్లు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. 30కి పైగా సీట్లు అదొక్క కోచింగ్ సెంటర్కి మాత్రమే వస్తూ ఉన్నాయి. దీని వెనుక ఉన్నటువంటి భాగోతాన్ని మరొకసారి భారత మంత్రిశాఖ గారికి, విద్యామంత్రి గారికి మేము నేషనల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి మరొకసారి అభ్యర్థిస్తూ ఉన్నాం. అయా, ఇదేదైతే నవోదయ విద్యాలయ సమితి ఉందో పేద బడుగు బలహీన విద్యార్థుల అభ్యున్నతికి గాను వారిలో అత్యున్నతమైనటువంటి విద్యార్థులను ఎన్నిక చేసి ఇక్కడ విద్యకు మంత్రిత్వ శాఖ నుంచి ఇక్కడ విద్యను అందిస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బోగస్ ఫేక్ టీసీలను తీసుకొచ్చి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర విద్యాశాఖ నుంచి కూడా ఏమాత్రం అనుమతులు లేని పాఠశాలల్లో ఫేక్ టీసీలు సృష్టించి ఈరోజు ఈ యొక్క నవోదయ విద్యాలయ సమితిలో విద్యార్థులకు ప్రవేశాలు జరుగుతూ ఉన్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్ గారు తక్షణం స్పందించాలి. దీనితో లింక్ ఉన్నటువంటి నవోదయ కర్నూలు జిల్లా నవోదయ ప్రిన్సిపల్ గారిపై తక్షణమే విచారణకు ఆదేశించి ఫేక్ టీసీలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, వాటికి భాగంగా ఉన్నటువంటి రాష్ట్ర విద్యా మంత్రిత్వ శాఖ తక్షణమే విచారణ జరపాలని మేము కోరుతా ఉన్నాం. లేని ఎడల భారత ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆఫీస్ ఉందో చలో నవోదయ విద్యాలయ సమితికి కూడా పిలుపునిస్తామని తెలియజేస్తూ నా పేరు ఉదయ్ కుమార్, యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బనవాసి ఫారం నందు ఉన్నటువంటి నవోదయ విద్యాలయం ముందు విద్యార్థి సంఘాలుగా మేము ఈరోజు రోడ్డు ఎక్కాము. ఈరోజు కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు పట్టణంలో విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్ యాజమాన్యం అయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు విధులుగా నిర్వహిస్తూ ఈరోజు విక్టరీ నవోదయ కోచింగ్ నిర్వహిస్తూ మరి నవోదయ ప్రవేశాల్లో మరి రిజల్ట్ వచ్చినటువంటి విద్యార్థులకు ఫేక్ టీసీలను తెప్పిస్తూ అదేవిధంగా నవోదయలో వచ్చినటువంటి విద్యార్థులకు కూడా హాజరు శాతము ప్రైవేట్ పాఠశాలలో అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఆయన ప్రోద్బలంతో హాజరు శాతం వేయిస్తూ ఈరోజు నవోదయ కోచింగ్ సెంటర్లో వేల ఫీజులు వసూలు చేస్తూ మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాజాబాద్ సార్ గారు కూడా ఈ యొక్క ఫేక్ టీసీలను ఎలా ప్రోత్సహిస్తారని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా ఎమ్మిగనూరు పట్టణంలో విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్లో దాదాపు ఒక 50 సీట్లకు గాను 60 సీట్లకు గాను 50 సీట్లు విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్కి ఎలా వస్తున్నాయి? మరి ఆ యొక్క ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాజాబాష గారు మరి విద్యార్థులకు జిల్లాలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో టీసీలను మరి తీసుకొస్తూ
మరి విద్యార్థులకు అక్రమ ప్రవేశాలు నవోదయ విద్యాలయ సంస్థల్లో మరి ఈరోజు చేర్పించినటువంటి పరిస్థితి యొక్క విక్టరీ నవోదయ కోచింగ్ యాజమాన్యము ఈరోజు అవలంబిస్తూ ఉంది. మరి ఈ యొక్క నవోదయ ప్రిన్సిపల్ గారు కూడా ఆ యొక్క ఫేక్ టీసీలు మరి తీసుకొని విద్యార్థులకు ప్రవేశాలు ఎలా మీరు విద్యార్థులకు సీటు కేటాయిస్తారో మరి దీనికి మీరు సమాధానం చెప్పాలి. అదేవిధంగా విక్టరీ కోచింగ్ సెంటర్ యాజమాన్యము మరి ప్రతి విద్యార్థి ఒక సంవత్సరం ప్రవేశపరిచినటువంటి విద్యార్థికి మరలా 2వ సంవత్సరం కూడా ప్రవేశ పరీక్ష రాయడానికి ఆయన ఏ రకంగా విద్యార్థులకు మరి ఈరోజు టీసీలను తెప్పించి మరి విద్యార్థులకు ఎగ్జామ్ ఎలా రాయిస్తున్నాడో ఆయన కూడా సమాధానం చెప్పాలి. జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఈ యొక్క ఫేక్ టీసీల పైన తక్షణమే మీరు విచారణ చేసి ఫేక్ టీసీలతో మరి నవోదయ విద్యాలయంలో ప్రవేశాలు పొందినటువంటి విద్యార్థుల పైన కూడా అదేవిధంగా ఆ టీసీలు ఇస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో మళ్ళీ వారి గుర్తింపును కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము నవోదయ పాఠశాల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించాలి, జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించాలి. ఈ ఫేక్ టీసీల పైన తక్షణమే విచారణ చేపట్టి ఆ యొక్క ఫేక్ టీసీలకు ప్రోత్సహించినటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుడు విక్టరీ కోచింగ్ సెంటర్ యాజమాన్యం పైన కూడా తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలి. లేదంటే మేము చలో నవోదయ సమితి ఢిల్లీ కార్యాలయం ముందు కూడా మేము ఈ ఫేక్ టీచర్ల పైన తక్షణమే మేము ఉండమని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు శేఖర్ నాయుడు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యా సమైక్య జిల్లా అధ్యక్షులు.